ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల వేళ ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఫైర్ బ్రాండ్ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అసెంబ్లీ ఆవరణలో వైసీపీ అధినేత జగన్ ని కలిశారు. కొద్దిసేపు మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ జగన్ తర్వాత మాట్లాడదామని స్పందించారు. ఇది కేవలం ఒక సాధారణ భేటీ కాదు, ఇది శ్రీకాకుళం వైసీపీలో జరుగుతున్న అంతర్గత యుద్ధానికి ఒక సూచన. దువ్వాడ తిరిగి పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారా? ధర్మన బ్రదర్స్ పట్టు సాధించిన జిల్లా రాజకీయాల్లో కొత్త మలుపొస్తుందా? మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అసంతృప్తి ఏంటి? శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ నుంచి సస్పెండ్ అయినప్పటికీ పార్టీ పట్ల అభిమానాన్ని మాత్రం మర్చిపోలేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో జగన్ను కలవడానికి ప్రయత్నించారు. కొన్ని నిమిషాలు మాట్లాడే అవకాశం కోరారు. కానీ జగన్ సమయం లేకపోవడంతో తర్వాత మాట్లాడదామని చెప్పి వెళ్లిపోయారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ వైసీపీలో తిరిగి చేరాలని కోరుకుంటున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దువ్వాడ కోపం జగన్ మీద కాదు, ధర్మన బ్రదర్స్ పార్టీ మీదే ఉంది. ఆయన అసంతృప్తి వేరే దిశలో ఉంది. అయితే పార్టీలో తిరిగి చేరాలంటే సస్పెన్షన్ రద్దు చేయాలి. దీనికి జిల్లా వైసీపీ నేతలతో చర్చలు జరపాలి. ఇది అంత సులభమా అన్నదే ప్రశ్న. ఇక శ్రీకాకుళం జిల్లాలో వైసీపీలో అంతర్గత యుద్ధం జరుగుతుంది. ధర్మన బ్రదర్స్ తో పాటు ధర్మన శ్రీరామ్, ధర్మన శ్రీనివాస్ పార్టీలో బలమైన పట్టు సాధించారు. సామాజిక వర్గాలు, రాజకీయ విశ్లేషకులు ఇదే చెప్తున్నారు. జిల్లా పార్టీ పెద్దల విధానాలపై అసంతృప్తి వ్యక్తమవుతుంది. ముఖ్యంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఈ విషయంలో కోపంగా ఉన్నారట. జిల్లా వర్గాలకు తగిన స్థానాలు లేవని, కళింగులకు ప్రాధాన్యత లేదని మండిపడుతున్నారట. దువ్వాడ శ్రీనివాసు కాళింగ సామాజిక వర్గానికి చెందినవారు. జిల్లాలో కాళింగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారి మద్దతుతో దువ్వాడ పార్టీలో బలపడ్డారు. కానీ ధర్మన బ్రదర్స్ ఆధిపత్యంతో ఆయన అసంతృప్తి పెరిగింది. ఇప్పుడు దువ్వాడను తిరిగి పార్టీలోకి తీసుకోవడం ఒక పెద్ద సవాల్గా మారింది. జిల్లా నేతల అసంతృప్తి మళ్లీ ఉద్భవించవచ్చు. ధర్మన సోదరులు ఆగ్రహించకూడదని, ఇది జగన్ కు ఇబ్బందికరంగా మారవచ్చని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ విభజనలు జిల్లా వైసీపీని బలహీనపరుస్తాయా? ఇది రాబోయే ఎన్నికల్లో ప్రభావితం చేస్తుందా అన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ జగన్ ను ఇష్టపడతారు. జగన్ నాకు ఇష్టమే, ఆయనతో పరిచయం కొనసాగించాలని కోరుతున్నానని ఆయన చెప్పినట్లు సమాచారం. వైసీపీలోకి తిరిగి ఆహ్వానిస్తే జగన్ వైపే ఉంటానని చెప్పుకున్నారట. కానీ ఆహ్వానం రాకపోతే అప్పుడు సొంతగా పోటీ చేయడానికి సిద్ధం. ప్లాన్ బిని కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే జగన్తో భేటీకి ప్రయత్నించారు. పార్టీలో తిరిగి చోటు సంపాదించేందుకు వ్యూహాలు వేశారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోని కాళింగ సామాజిక వర్గ నేతలు ఒక చిన్న గ్రూపు ఏర్పాటు చేయాలని, కొంతమంది కాళింగ నాయకులను అసెంబ్లీ నియోజకవర్గాలు, ఎంపీ సీట్లకు పోటీకి పెట్టాలని ప్రయాణికులు రచిస్తున్నారు. ఇది వైసీపీకి ఒక షాక్ గా మారవచ్చు. ఎందుకంటే కాళింగుల ప్లాన్ కు దువ్వాడ సై అంటే జిల్లాలో పార్టీ ఓట్లు చీల్తాయి. మొత్తానికి బంతి వైసీపీ పెద్దల గ్రౌండ్లోనే ఉంది. వాళ్ళ సమాధానంపైనే కాళింగుల పోటీ ఆధారపడి ఉంది. ఈ భేటీకి ముందు దువ్వాడ శ్రీనివాస్ పై జరిగిన సంఘటనలు గుర్తుంచుకుంటే ఇదంతా మరింత ఆసక్తికరంగా ఉంటుంది. వైసీపీలో ఉన్నప్పుడు ధర్మన బ్రదర్స్ తో విభేదాలు పెరిగి ఆయన్ను జైలుకు పంపే ప్రయత్నాలు జరిగాయి. సస్పెన్షన్, అంతర్గత ఆరోపణలు ఇవన్నీ శ్రీకాకుళం వైసీపీలో ధర్మన కాళింగుల విభజనకు కారణమయ్యాయి. జిల్లాలో కాళింగులు బలమైన సామాజిక శక్తి. వారి మద్దతు లేకుండా పార్టీ బలపడదు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఈ విభజనలో భాగం. ఆయన అసంతృప్తి జిల్లా పార్టీ పెద్దల విధానాల మీద. ఇదంతా కలిసి వైసీపీకి శ్రీకాకుళంలో ఒక సమస్యాత్మక పరిస్థితిని సృష్టించింది. దువ్వాడ తిరిగి పార్టీలో చేరితే ధర్మన బ్రదర్స్ ఆగ్రహం పెరిగి జగన్ కు ఇబ్బంది పెరుగుతుంది. లేకపోతే దువ్వాడ సొంత గ్రూప్ తో పోటీ చేస్తే పార్టీ ఓట్లు పోగొట్టుకుంటుంది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపు. మరి రాబోయే రోజుల్లో ఏమవుతుంది? దువ్వాడ తిరిగి పార్టీలో చేరతారా? జిల్లా వర్గాల అసంతృప్తిని జగన్ అధిగమిస్తారా? జగన్ తీరు ఎలా ఉండనుంది? ఈ అంశాలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపుతాయా? ఎన్నికల సమయంలో శ్రీకాకుళం సీట్లు ఎవరి చేతులు పడతాయో చూడాలి.